వర్షాభావం వెంటాడుతున్న వేళ వరుణ దేవుడి కరుణ కోసం మహాక్రతువు మొదలైంది. ప్రకృతి కరుణించి జలాశయాలన్నీ జలకళతో నిండాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ వేదికగా మహావరుణ యాగం జరుగుతోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ యాగాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. ఈ మహావరుణ యాగం వేకువజామున 4 గంటలకే ప్రారంభమైంది. ఈ సాయంత్రం 3:24 జరిగే మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఇతర మంత్రులు కుటుంబ సమేతంగా పాల్గొంటారు. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ఆవరణలో మహావరుణ యాగం కొనసాగుతోంది. యాదగిరిగుట్ట దేవస్థానం పర్యవేక్షణలో జరుగుతున్న ఈ యాగంలో 108 మంది ఋత్వికులు 11 హోమకుండాలతో వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం హర శంభో మహాదేవ శివశంకర సర్వాత్మన్నే పూర్వోపచార తంత్రోపచార పూజా సమర్పయామి. పూజా క్రియాదిషు యోనం సంపూర్ణతాయాతి సత్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం. వర్షాభావం వెంటాడుతున్న వేళ వరుణ దేవుడి కరుణ కోసం మహాక్రతువు మొదలైంది. ప్రకృతి కరుణించి జలాశయాలన్నీ జలకళతో నిండాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ వేదికగా మహావరుణ యాగం జరుగుతోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ యాగాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. ఈ మహావరుణ యాగం వేకువజామున 4 గంటలకే ప్రారంభమైంది. ఈ సాయంత్రం 3:24 జరిగే మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఇతర మంత్రులు కుటుంబ సమేతంగా పాల్గొంటారు. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ఆవరణలో మహావరుణ యాగం కొనసాగుతోంది. యాదగిరిగుట్ట దేవస్థానం పర్యవేక్షణలో జరుగుతున్న ఈ యాగంలో 108 మంది ఋత్వికులు 11 హోమకుండాలతో వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. చేమాంనో హవ్యజాతిం జుషానో దేవరథ ప్రతిహవ్యాగృభాయ తరణిర్విశ్వదర్శనో జ్యోతిష్కృతచతూర్య విశ్వమాభాసిరోచనమో. వరుణ యాగం ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ రిపోర్ట్ చేస్తారు. చెప్పండి, అంటే ఈ వరుణ యాగంలో తొలుత అంటే మీ దంపతులతోటే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఎట్లా ఫీల్ అవుతున్నారు? సరే, ఈ వరుణ యాగం ఇదొక చాలా గొప్ప పూజ. వరుణదేవుడికి పూజ చేసి మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, కృష్ణా గోదావరి నదీ జలాల క్యాచ్మెంట్ ఏరియాసు మహారాష్ట్ర కర్ణాటకలో కూడా ఉంటాయి. మరి మహారాష్ట్ర కర్ణాటకలో కూడా ఈ కృష్ణా గోదావరి క్యాచ్మెంట్ ఏరియాస్లో మంచి వర్షాలు పడాలని, ఈ 2 నదులు కూడా పూర్తి జల కళతో నిండి మన రిజర్వ్స్ అన్నీ నిండి ఈ వానాకాలం పంట రైతులకి మేలు జరగాలని చెప్పి మేము ఈ పూజల్లో పాల్గొంటున్నాం. మరి ఈ పూజల్లో పాల్గొనడం కూడా, ఈ యాగంలో పాల్గొనడం కూడా ఇది మాకు ఒక గొప్ప అనుభవం, అనుభూతిగా ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నం 2:30కి రాబోతున్నారు. మహాపూర్ణవతి ముహూర్తము 3:24కి వారు మహాపూర్ణవతితో పాల్గొంటారు. మరోవైపు మధ్యాహ్నం పూర్ణావతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, నాగార్జున సాగర్. ప్రకృతి కరుణించి జలాశయాలన్నీ జలకళతో నిండాలంటూ ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ వేదికగా మహావరుణ యాగం ప్రారంభమైంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న యాగాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. ఈ మహావరుణ యాగం వేకువజామున 4 గంటలకే ప్రారంభమైంది.
ఈ సాయంత్రం 3:24 మహాపూర్ణాహుతి కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, ఇతర మంత్రులు కుటుంబ సమేతంగా పాల్గొనబోతున్నారు. ఇక నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ఆవరణలో మహావరుణ యాగం కొనసాగుతోంది. యాదగిరిగుట్ట దేవస్థానం పర్యవేక్షణలో జరుగుతోంది ఈ యాగం. 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలతో వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. భక్తిహీనం